కేటీఆర్ను విమర్శించే హక్కు మైనంపల్లికి లేదని బీఆర్ఎస్పీ నాయకుడు పడాల సతీష్ హెచ్చరించారు. బీఆర్ఎస్ చేతిలో భారీ మెజార్టీతో ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావుకు కేటీఆర్ను విమర్శించే హక్కు లేదన్నారు. గతంలో కేటీఆర్ను పొగిడిన మైనంపల్లి ఇప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. అనుచిత వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని, క్షమాపణలు చెప్పాలని పడాల సతీష్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను కేటీఆర్ ప్రజల్లోకి తీసుకువెళ్తుండటంతోనే అధికార పార్టీ నేతలు అసహనానికి గురవుతున్నారని బీఆర్ఎస్పీ నేతలు ఆరోపించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మీటింగ్లో కేటీఆర్ గారు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కొందరు నాయకులు బెదిరిస్తుర్రు. వాళ్ళ తాటక్కు చెప్పులకు భయపడద్దు, మీరు భయపడద్దు, మేము అండగా ఉంటాం, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మేము అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండాలి, పార్టీ కోసం కొట్లాడాలి. 2023లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు, మీకు అండగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పిన సందర్భంలో మైనంపల్లి హనుమంతరావు గతంలో సమైక్యవాది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాళ్ళను చాలా చితకబాదిన చరిత్ర కూడా మైనంపల్లి హనుమంతరావుకు ఉంది. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేసిండు అని, ఉద్యమంలో లేడు అని అవాకులు చెవాకులు గాంధీ భవన్లో పేలుతున్నాడు. మేము దీన్ని విద్యార్థి విభాగం పక్షాన, ఉస్మానియా విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులకు కానీ తెలంగాణ చరిత్రలో తెలంగాణ వాదులుగా తెలంగాణ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, కానీ ఈరోజు కొందరు సమైక్యవాదులు, ఇదే మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకున్న తిరిగిన రైఫిల్ రెడ్డి, నువ్వు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నావు. కానీ ఈరోజు ఉద్యమకారుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన అవాకులు చెవాకులు వెళ్తున్నావు. మైనంపల్లి ఖబర్దార్ అని చెప్పి విద్యార్థి విభాగం పక్షాన్ని హెచ్చరిస్తున్నావు. ఉద్యమకారులు పార్టీ కోసం తెలంగాణ ఉద్యమంలో నిర్విరామంగా కొట్లాడినటువంటి గాదర్ కిషోర్ గారికి 2 సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. సుమనన్న గారికి ఒకసారి ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. గతంలో మేయర్గా పనిచేసినటువంటి బొంతు రామ్మోహన్ గారికి మేయర్ ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. పిడమర్తి రవణకు, ఎర్రోల సీనన్నకు, రాకేష్ అన్నకు, ఇట్లా చాలామంది విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన విద్యార్థి నాయకులకు కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడ్డది. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చింది, మెంబర్లు కూడా ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకులుగా పనిచేసినటువంటి స్వామి గౌడ్ను ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మండలి చైర్మన్గా కూర్చుండబెట్టిన చరిత్ర కేసీఆర్ గారిది. శ్రీనివాస్ గౌడ్ గారికి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రి ఇచ్చిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదే లాయర్ల సంఘం కూడా ఉద్యమకారులకు లాయర్లుగా పనిచేసినటువంటి ఉద్యమకారులు శ్రీరంగారావు శ్రీరంగారావు గారి చైర్మన్ ఇచ్చినటువంటి చరిత్ర కూడా బీఆర్ఎస్ పార్టీది. అమరులకు అమరుడైనటువంటి శ్రీకాంతాచారి తల్లికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి ఉద్యమకారులకు ఏం చేసిరని మాట్లాడతారు మీరు సమైక్యవాదులు. ఆ రోజు నువ్వు సమైక్యవాదులతోని తొత్తుగా ఉన్నటువంటి నువ్వు సమైక్యవాదులు టికెట్ ఇవ్వకపోతే ఒకటే రోజు 3 పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే ఎంపీ టికెట్ ఇప్పించినటువంటి కేటీఆర్ గారి పైన నువ్వు అవాకులు చెవాకులు పేలడం ఏంటి? ఎంపీగా ఓడిపోతుంటే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్గా ఇచ్చినటువంటి కేటీఆర్ గారిని నువ్వు విమర్శించడం ఏంటి? అదేవిధంగా కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా ఎమ్మెల్సీ తర్వాత కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను గెలిపిస్తే ఈరోజు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఇదే కేటీఆర్ గారు నాకు అండగా నిలబడ్డాడు అని చెప్పి నువ్వే చెప్పావు కదా. ఆ రోజు నువ్వు కాళ్ళ పైన పడ్డ ఇదే కాళ్ళ పైన పడ్డ ఫోటో కేటీఆర్ గారు కాలు ముక్తున్నప్పటి ఫోటో. ఈరోజు ఆత్మవిమర్శన చేసుకోవాలి మైనంపల్లి గారు కేటీఆర్ గారిని అనే ముందు. అదే విధంగా తెలంగాణ 2009లో నువ్వు మెదక్ ఎమ్మెల్యే గెలిచినావు కదా, మెదక్కు ఏం చేసినావు చెప్పాలి. 2014లో ఓడిపోయిన తర్వాత మెదక్ను చూసిన చరిత్ర లేదు. నీ కొడుకు టికెట్ ఇవ్వనందుకు నువ్వు పార్టీ మారినావు. అదే సమైక్యవాదులు తెలంగాణ ద్రోహులు కూడా వాళ్ళ సంకన చేరి ఈరోజు వత్తాసు పలుకుతున్నావు. తెలంగాణ కోసం నిర్విరామంగా కొట్లాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులను అవమానిస్తావా? విద్యార్థుల కోసం ఎస్సీలో 400 ఎకరాల భూములు ఆక్రమిస్తుంటే హైకోర్టు దాకా కొట్లాడిన చరిత్ర కేటీఆర్ గారిది. హైకోర్టులో కొట్లాడి 400 ఎకరాల భూములు రేవంత్ రెడ్డి కబందాస్తాల నుండి విడిపించినటువంటి చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుంది. అదేవిధంగా మను యూనివర్సిటీలో 50 ఎకరాల భూమిని కాపాడింది కూడా కేటీఆర్ గారు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములు కావచ్చు, కేయూ యూనివర్సిటీలో భూములు కావచ్చు, వాళ్ళను కూడా వెన్నంటి ఉండి విద్యార్థులకు మేము ఉన్నాం, పార్టీ లీగల్ సెల్ ఉందని చెప్పి ధైర్యం చెప్పినటువంటి చరిత్ర కేటీఆర్ గారికి ఉంటుంది.
అదే గురుకుల పాఠశాలలో విద్యార్థులు చనిపోతుంటే కలుషిత ఆహారం ఉండి విద్యార్థులు చనిపోతుంటే ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓడు, కాంగ్రెస్ మంత్రి ఓడు, కానీ మా హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ విద్యార్థులకు భరోసా ఇస్తూ మేము అండగా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఉంది, ధైర్యంగా ఉండండి బిడ్డ అని చెప్తున్నారు. అదేవిధంగా హైడ్రా పేరుతోని పేదల ఇల్లు దుగ్గులుస్తుంటే కొన్ని లక్షల కోట్లు దోసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇల్లు కూర్చుంటే కూడా కేటీఆర్ గారు అనేక రివ్యూ మీటింగులు పెట్టి లీగల్ సెల్ను ప్రోత్సహిస్తూ మా పార్టీ లీగల్ సెల్ నుండి కూడా అనేక కేసులు వేసి కూడా హైడ్రా వెనుకకు పోయేటట్టు కొద్దిగా కాపాడేటట్టు చేస్తున్నాం. పేదలను కోసం కాపాడడం, పేదల కోసం పనిచేయడం ఈ పార్టీ చరిత్ర. ఈ పార్టీ చరిత్ర గురించి మాట్లాడే అర్హత ముందు నీ చరిత్ర తెలుసుకోవాలి. నువ్వు 30 పార్, నువ్వేమో ఫేక్ స్టార్, నీ కొడుకేమో రీల్ స్టార్. రీళ్లు తీసుకుంటూ తిరగడం నీ కొడుకు అలవాటు, నువ్వు ఫేక్ మాటలు మాట్లాడుకుంటా నీకు అలవాటు. అదేవిధంగా మేము ఈరోజు విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు మెదక్లో నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ కొడుకు ఎమ్మెల్యే. నీ ఎమ్మెల్యే కొడుకు, మీకు ఎమ్మెల్యే కొడుకు తిరుగుతాడా, నువ్వు తిరుగుతాడా? మెదక్లోగా తిరగాల్సింది నువ్వు అదే హీరో అని చెప్పుకుంటున్నావు కదా. మా కేటీఆర్ గారు హీరో. ఇంతమంది బీసీలకు, ఎస్టీలకు, విద్యార్థి నాయకులకు అండగా ఉంటున్నటువంటి రియల్ హీరో మా కేటీఆర్ గారు. నువ్వు రియల్ హీరో అని చెప్పుకుంటున్నావు కదా, మల్కాజ్గిరిలో తిరుగు, మళ్ళోసారి పోటీ చేయు, గెలువు, అప్పుడు రియల్ హీరో అని మేము నమ్ముతాం. అదేవిధంగా ఇదే డిమాండ్ విద్యార్థి విభాగం పక్షాన ఒక డిమాండ్ చేస్తున్నాం. మీ కొడుకు మెదక్లో ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, రాజీనామా చేయించి అక్కడ నుండి పోటీ చేసి గెలువు, అప్పుడు మేము నమ్ముతాం. పార్టీ ఆఫీస్ సిరిసిల్ల నుండి పోటీ చేస్తా, సిద్దిపేట నుండి పోటీ చేస్తా, గజ్వేల్ నుండి పోటీ చేస్తా అని అవాకులు చెవాకులు కాదు. నువ్వు ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను పట్టించుకోవనే విషయం అందరికీ తెలుసు. ఇప్పటి వరకు మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, పాపనపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, రామాయపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికీ వేయలే. ఎడపాల మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా వేయలేదు. నీ దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిలుచుకొని బెదిరించే చరిత్ర నీది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే ముందు ఆత్మవిమర్శన చేసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా పార్టీ పదవుల కోసం ఏ రోజు కూడా ఓడిపోకుండా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ దాదాపు 7 సార్లు హరీష్ రావు గారు 6 సార్లు కేటీఆర్ గారు గెలిచిన చరిత్ర ఇది మా పార్టీకి ఉన్నది. ఉద్యమకారుల ఉద్యమాల కోసం, తెలంగాణ కోసం అనేక పదవులకు కూడా ఇట్లా వదిలేసి రాజీనామాలు చేసిన చరిత్ర కూడా కేటీఆర్ గారికి దక్కుతుంది. పదవులకు లెక్క చేయకుండా తెలంగాణ కోసం ఇప్పుడు జరుగుతున్న 420 హామీలు, 6 గ్యారంటీలను కూడా మీరు అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి మేము విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, అవాక్కులు చెవాకులు పేలడం కాదు, 420 హామీల పైన మీరు మాట్లాడాలి. ఆ 420 హామీలు నెరవేర్చాలి. రైతులు కల్లాల మీద చనిపోతుంటే కూడా రైతులను పట్టించుకోలేని పరిస్థితి. రైతులు చనిపోతుంటే మా కేటీఆర్ గారు పోయి పార్టీ తరఫున ఆర్థిక సాయం చేస్తూ పార్టీ భరోసాగా ఉంటుందని చెప్పి ధైర్యం చెప్తున్నటువంటి చరిత్ర కూడా మా పార్టీకి తగ్గుతుంది. మా కేటీఆర్ గారు రియల్ హీరో అంటే మా కేటీఆర్ గారు, రియల్ హీరో అంటే మా కేసీఆర్ గారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నదంటే, గుమ్మడికాయల దొంగ ఎవడంటే భుజాలు పట్టుకున్నట్టు పరిస్థితి కనబడతా ఉన్నది. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కానీ, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులకు కానీ భరోసా ఇవ్వడం కోసము ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి దౌర్జన్యాలు ఇలా ఉన్నాయి, ఈ గుండాయిజం ఇట్లా ఉన్నదని చెప్పేసి మాట్లాడే క్రమంలో కేటీఆర్ గారు ఎవరి యొక్క పేరు ప్రస్తావించకుండా మాట్లాడితే, ఇవాళ నేనే దొంగ అయినట్టు, నేనే ఈ రౌడిజం చేస్తున్నట్టు గాంధీ భవన్ అడ్డాలో కూర్చొని ఇవాళ మైనంపల్లి హనుమంతరావు అనేటోడు బట్టలు చింపుకొని బజార్లో నిలబడ్డ ఒక రౌడీ వీధి లెక్క మాట్లాడడం అనేది చాలా హేయంగా మేము బీఆర్ఎస్ నుంచి ఖండిస్తూ ఉన్నాం. మిస్టర్ హనుమంతరావు గారు, ఫస్ట్ నీ చరిత్ర తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. పొద్దున టీడీపీ పార్టీ, ఢిల్లీకి పోయిన కాంగ్రెస్ పార్టీ, ఇక్కడికి వచ్చిన కూడా టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి చరిత్ర అనేది. ఇవాళ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ మీరు చూసుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉన్నది అంటే, ఏ ఇష్యూ వచ్చినా టార్గెట్ కేటీఆర్ గారినే చూస్తూ ఉన్నారు. ఈడీ వచ్చినా, సిబిఐ వచ్చినా, సిట్ వచ్చినా, అదేవిధంగా బీజేపీ వచ్చినా, టీడీపీ వచ్చినా, జనసేన వచ్చినా, ఎట్ ద సేమ్ టైం రాహుల్ గాంధీ వచ్చినా, రేవంత్ రెడ్డి వచ్చినా, కిషన్ రెడ్డి వచ్చినా టార్గెట్ మాత్రం కేటీఆర్ గారిని చూస్తూ ఉన్నారు. ఎందుకు నేను ఈ విధంగా అంటున్నా అంటే, ఇలా ఫ్యూచర్ కేటీఆర్ గారి దగ్గర కనబడతా ఉన్నది కాబట్టి, రానున్న రోజుల్లో భవిష్యత్తు నాయకుడు కేటీఆర్ కాబట్టి, ఏ ఇష్యూ వచ్చినా, ఏ విధంగా వచ్చినా కూడా కేటీఆర్ గారిని ఇలా బదనాం చేయాలి, క్యారెక్టర్ అసాసినేట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇలా కేటీఆర్ గారిని వీళ్ళు దూషించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖబర్దార్ కొడుకులారా, ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి చేసి బజార్లో నిలిపించే ఉస్మానియా సాక్షిగా హెచ్చరిస్తూ ఉన్నామని చెప్తాం.